బ్రహ్మమానస పుత్రులు చాలామంది ఉన్నారు. నారదుడు, మరీచి, పులస్త్యుడు, క్రతువు, కుత్సుడు, కణ్వుడు, ఇటువంటి వాళ్ళు చాలామంది బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు. వీళ్లల్లో పులస్త్యుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి ఉన్నాడు. వీడు కూడా బ్రహ్మమానస పుత్రుడు, సరస్వతీ పుత్రుడు, చాలా గొప్పవాడు. ఆయన జగత్తులో అందరికంటే ముందుగా మోక్షం పొందాలి అనుకున్నాడు. సహజంగా ఎవడైనా ఎప్పుడొకప్పుడు మోక్షం పొందాలి. నేను అలా కాదు, అందరికంటే మొట్టమొదట మోక్షం పొందాలి. ఇది కూడా కొంచెం ప్రమాదమే తెలుసునా మీకు? మన పురాణాలు ఒక మాట చెబుతున్నాయి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు నేనే దర్శనం చేసుకోవాలి, మిగతా వాళ్ళందరినీ తోసి అని అనుకుంటే అది మాయ. అటువంటి వాడికి ఆఖరణ ఇస్తట పరమాత్మ దర్శనం. అందుకని గోకర్ణం వచ్చాం, అందరినీ తోసి ఎవరికి తెలియకుండా ఫస్ట్ దర్శనం నేనే చేసుకోవాలని మనం అహంకరించకూడదు. పరమేశ్వరుడు ఇస్తే అది వేరే విషయం. ఆ ఊహ రాకూడదు. మనకి ఊహ రాకుండా పరమాత్ముడు దర్శనమిస్తే అది యోగమే. అబ్బే దిగ్గాని ఎవరికీ తెలియకుండా మొట్టమొదట నాకే దర్శనం అయిపోవాలి అనుకున్నామా? లేదా వెళ్ళగానే బస్సులో వాళ్ళందరినీ ఒక తోపు తోసి మనం వెళ్ళిపోయామా? అటువంటి వాడికి ఆఖరణ మోక్షం వస్తుంది. పాపం పెద్దవాళ్ళు పెడుతున్నారండి, అయ్యా వెళ్ళండి దర్శనానికి అని మనం పక్క వాళ్ళని ప్రోత్సహించామా? అప్పుడు పరమేశ్వరుడు జాలిపడి ఒకవేళ మనకి దర్శనం అవ్వకపోయినా మనకే ముందు మోక్షం ఇస్తాడు. ఆయన లక్షణం ఏమిటంటే స్వార్థరాహిత్యం, పరోపకారమే నిజమైన కర్తవ్యం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కొన్ని వేల గ్రంథములలో చెప్పిన సారాంశమంతా నేను అరశ్లోకంలో చెబుతున్నాను అన్నాడు వేదవ్యాసుడు. ఏమిటి ఆ మొత్తం పురాణముల సారాంశం? పరోపకారం చెయ్యి పుణ్యం కావాలంటే. మనందరం పుణ్యం కావాలనేగా క్షేత్రాలకు వచ్చేది. ఎవరైనా మేము పుణ్యం పొందాలి అనుకుంటే ఎక్కువ కష్టపడక్కర్లా, సాధ్యమైనంత వరకు పరోపకారం చేయడమే. బస్సు ఎక్కలేకపోతున్నాడు మెట్లు అనుకోండి, చక్కగా రెండు చేతులతో పట్టుకుని ఎత్తండి అంటే ఎత్తే శక్తి ఉంటేను. ఇలాంటి వాళ్ళని అయితే తట్టుకుని ఎత్తేస్తాం. కొంచెం శరీరం ఎక్కువగా ఉంటే నలుగురు ఐదుగురు కలిసి ఎత్తండి. ఆవిడ వద్దు బాబు అంటే మాత్రం బలాత్కారంగా ఎత్తే అందులో కొదయకండి. సహకారం అడిగినప్పుడు మళ్ళీ ఈ చెప్పడంతో ప్రమాదం ఎక్కడొస్తుందంటే, చెప్పాం కదా అని వద్దు బాబు నేను ఎక్కుతానంటే వినిపించుకోకుండా ఒక ఆవిడ ఇడ్చారు. ఆవిడ తల ప్రాణం తక్కువచ్చింది. ఆ ఏడవడంలో ఆవిడ కాలు కొట్టుకుపోయింది. ఇలాంటి అజ్ఞానం అప్పుడప్పుడు పడుతూ ఉంటాం కాబట్టి చెప్తాను, ఎవరన్నా సహకారం అడిగితే చెయ్యండి, కష్టపడుతుంటే సాయం చేయండి. ఏదైనా మొత్తం మీద ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యాయ పుణ్యము కొరకు పరోపకార, పరోపకారము చేయుము అని అర్థం అనమాట. పాపాయ పరపీడనం కాదండి, ఎందుకు పుణ్యం అనవసరం, పాపం కావాలనే కోరికొన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. పరపీడనం చేయటమే, ఇతరులు ఎత్తువేందాలు బాధడం, వాళ్ళని బస్సు ఎక్కనివ్వకుండా చేయటం, వాళ్ళు పురాణం ఏంటంటే సెల్ ఫోన్ గట్టిగా వాళ్ళ చెవి దగ్గర పెట్టడం, ఇవన్నీ చేసేసామంటే గ్యారంటీగా హెల్లకి వెళ్ళిపోతాం ఈ సెల పెడితే. కాబట్టి మొత్తం మీద పాపం కావాలంటే పరపీడనం, పుణ్యం కావాలంటే పరోపకారం, ఈ రెండు కర్తవ్యములు అని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు ఉపకారం చేస్తే లాభం తప్ప అవేమీ లేకుండా మనమే అందరిలోకి మొట్టమొదట మోక్షం పొందాలి, అందరికంటే ఎక్కువ కీర్తి పొందాలి అనే ఒక ఊహ రావడం కూడా అది అజ్ఞానం. ఈ పులస్త్యుడికి అలాంటి ఒక కోరిక వచ్చింది. ఆ కోరికతో ఆయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ, అందరికంటే గొప్ప పేరు పొందాలంటే, అందరికంటే గొప్పవాడిని అవ్వాలంటే, శరీరం విడిచిపెట్టి అందరికంటే తొందరగా మోక్షం పొందాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు ఆయన. హిమాలయ పర్వతాలలో సరస్వతీదేవి తపస్సు చేస్తోంది. ఆవిడకి కూడా ఇలాంటి కోరిక వచ్చింది. నీ కోరిక ఆవిడ కోరిక తేడా ఉంది, నీది స్వార్థం, ఆవిడది అలా కాదు. లోకములన్నిటినీ తరింప చెయ్యాలంటే ఏం చెయ్యాలి అని నా దగ్గరకు వచ్చింది సరస్వతి. లోకాలు తరించాలంటే నీళ్లు చాలా అవసరం, నీరు లేకపోతే సృష్టిలో పంటలుండవు, నీటిలోనే మానవుడు శుద్ధి అవుతాడు, నీటిలో స్నానం చేసే ఎక్కువ మంది మహానుభావులు మోక్షం పొందుతారు. కాబట్టి సరస్వతి, నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళు, అక్కడ తపస్సు చెయ్యి, తపస్సు చేస్తే విష్ణు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆయన్ని నీ శరీరాన్ని నది కింద మార్చమను, ఆ నది భూమండలంలో ప్రవహిస్తే అందులో జనం స్నానం చేసి ఆ నీళ్లు తాగి ఆ నీళ్లతో వ్యవసాయాదులు చేసుకుని తరిస్తారు. వాళ్ళు తరిస్తారు కనుక నువ్వు జగత్ప్రసిద్ధికి ఎక్కుతావు అని నేను సరస్వతికి ఒక సలహా ఇచ్చాను. ఇప్పుడు సరస్వతీ నది అక్కడ తపస్సు చేస్తున్నది. ఆవిడ నదీ రూపం ధరించాలనే కోరికతో బదరీలో కఠోర తపస్సు చేస్తోంది. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి
ఆవిడ ఆశీర్వచనం తీసుకుని ఆవిడ దగ్గర నుంచి కొన్ని నీళ్లు తీసుకుని ఆచమనం చేసి తపస్సు చేస్తే అందరికంటే ముందు మోక్షం పొందుతామన్నాడు బ్రహ్మ.